ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ మీడియాల ముందర రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు. మరి నిన్న ఆ వైసీపీ నాయకులే ఒక నిండు చోళాలి కడుపు మీద తన్నటం అసలు ఎలా చూడాలంటారు? జగన్ పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న ఫెస్టివల్లో భాగంగా టపాకాయలు వేరే చోట కాల్చుకోమంటే కనుక ఆ కడుపు మీద తంటం అసలు ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది అనుకోవాలంటారు? అందరికి నమస్తే అండి. మీ వాసు పదిల. జగన్ రెడ్డి పుట్టినరోజున ఇలాంటి అసాంఘిక శక్తులే బయటకు వస్తాయి తప్పితే రెండోది రాదు. జగన్మోహన్ రెడ్డికి సీఎం సీట్ ఇచ్చినా అంతే చేశాడు 2019 నుంచి 24 వరకు. జగన్ రెడ్డిని అడుగుతున్నాను, సిగ్గు శరం మీ క్యాడర్ కన్నా చెబుతావా లేదా జగన్ రెడ్డిని అడుగుతున్నాం. నిన్న ఒక నిండు గర్భిణి బాంబులు అక్కడ కాల్చుకోవద్దంటే కాలితో తన్నిన వైనం చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రఫా అని చేసుకుంటున్నారు అంటే సిగ్గు శరం ఏమైనా పెట్టారా జగన్మోహన్ రెడ్డికి అని అడుగుతున్నా. ఇంకా నిన్న ఒకడు వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్క ఈ తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంట. మరి అదే కదా దాడులు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నాడు? ఈ వైసీపీ కుక్కలు కాదా అని అడుగుతున్నాం. జగన్ రెడ్డి పుట్టినరోజు చేయండి, పుట్టినరోజు చేసుకోవద్దని మేము చెప్పట్లా. ఎలా ఉండాలి? మేము పాలాభిషేకాలు చేస్తాం. జగన్ రెడ్డికి నిన్న ఏం చేశారు? నరబలులు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి బలులంటే ఇష్టం, వాళ్ళ క్యాడర్కి రక్తపాతం అంటే ఇష్టం. మేము పాలతో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులో, మా నాయకులు పుట్టినరోజులో మేము పాలాభిషేకాలతో చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి సైకో, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి సైకోకు ఉన్నాడో వాళ్ళ క్యాడర్ కూడా రక్తపాతంతో పుట్టినరోజు వేడుకలు చేసిన వైను రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంకా లేడీస్ మీద చెప్పాలి, 2019 నుంచి 24 వరకు లెక్కలు తీద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కి కోతవేంట దూరంలో ఉన్న కృష్ణానదిలో ఒక న్యూ కపుల్ పెళ్లి చేసుకుందామనే వాళ్ళు వెళితే ఆ ఆడబిడ్డని దుర్మార్గంగా చేస్తే ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శకు కూడా వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఆడబిడ్డల మీద. మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు, ఆడబిడ్డలు మిస్ అవుతున్నారని, కిడ్నాప్లు అయ్యారని. 2019 24 దాకా జరిగింది అది. ఇప్పుడు ఆడబిడ్డలకు భద్రత, ఆడబిడ్డలకి ఉచిత బస్సు సర్వీస్ కానీ, ఆడబిడ్డలకి డోక్రా రుణాలు కానీ, ఆడబిడ్డల కోసమే పనిచేస్తాం. రేపో మాపో ఆ 1500 కూడా ఇస్తాం. ఆడబిడ్డల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ పేటీఎం కుక్కలకు లేదు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చూసిన తర్వాత మాకు ఒకటి అనిపించింది, ఈ రాక్షసత్వం ఇంకా పోలా ఈ జగన్ రెడ్డి దగ్గర కానీ, ఆ జగన్ రెడ్డి బ్యాచ్కి కానీ. ఎప్పుడు మారుతారు? 151 5/11 అయినాయి. ఇంకా సిగ్గు రాకపోతే మీకు మా బాధ ఏంటంటే, మేము ఇలా పరిపాలిస్తున్నామంటే ఒక ప్రతిపక్ష హోదా ఎంతో కొంత ఒక 20-30 సీట్లన్నా వస్తే ఒక రకంగా ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ జగన్ రెడ్డిని చూసి, జగన్ రెడ్డి బ్యాచ్ని చూసిన తర్వాత ఆ ఒకటికే పరిమితం అవుతారేమో అని అనుకుంటున్నా. మేము ఇప్పుడు కూడా చెబుతున్నాం, ఈ రఫాలు మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకెంతసేపు? మేము అలాంటి పనులు చేయడానికి మా నాయకులు ఎవరు ఒప్పుకోరు కాబట్టి మేము ఇలా ఉన్నాం. మేము మళ్ళీ చెబుతున్నాం, ఈ రఫా బ్యాచ్ల్ని ఇక చూస్తూ ఉపేక్షించేది లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే చూస్తూ ఉండే పని లేదు. నిండు ఆడపిల్ల, గర్భిణి ఆడపిల్లని తనితే సిగ్గు లేకుండా ఇంతబడి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలా, ఖండించలేదు. ఇతను ఇంకా మాట్లాడేది చిచి. అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందని మనవి చేసుకుంటున్నా. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. కేసీఆర్ ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జపమే చేస్తున్నారు, ఎందుకు అనుకోవాలంటారు? కేసీఆర్ పడి చచ్చిన ఒక లేడీ కింద కడతాం. ఎందుకంటే నిన్న పోతిరెడ్డి కెరటం కాదు, మీరు కెరటం అనుకుంటున్నారా? నేను కెరటం కాదని చెప్పింది, పడి చచ్చిన లేడీ కోన అంటున్నాను. లేడీ కోన దెబ్బ తగిలిన తర్వాత అట్టెట్టని మళ్ళీ తిరుగుతూ ఉంటుంది చూడు. ఇతనేమి పెద్ద పిస్తా ఏం కాదు. మమ్మల్ని తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలనుకున్నాడు, ఏమయ్యాడు చూసాం ఇప్పుడు మనం. పోల్ని ఫామ్ హౌస్కి పరిమితైన ఇతను నిన్న వచ్చి మాట్లాడటం తప్పు కాదు. రేవంత్ రెడ్డి పేరు పెట్టి మాట్లాడుకో నీకు దమ్ముంటే. అరే మా చంద్రబాబు నాయుడు గారి భిక్ష మీద చంద్రబాబు నాయుడు గారి మోకాళ్ళ దగ్గర కూర్చొని అడుక్కున్నోడి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు. 15 లక్షలు 15 కోట్లు వచ్చే లక్షల కోట్లు తెచ్చారు అంటున్నావు. ఇది నిజం. 2014 నుంచి 19 వరకు మేము తెచ్చినవన్నీ నిజం.
మీ పిచ్చి దత్తపుత్రుడు జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్యం చేస్తే నువ్వు రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచుకోవటానికి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకరోజు బిర్యానీ పెట్టించి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాన్ని అన్యాయం చేయమని చెప్పిన నువ్వా? మేము అడుగుతున్నాం 2019-24 వరకు వైజాగ్లో సమ్మిట్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేర్లు జగన్మోహన్ రెడ్డి చెప్పులు వచ్చి తీసుకున్నారా బాబు కేసీఆర్? నీకు మైండ్ పోయింది, కాలు ఎరగటం కాదు, నాకు తెలిసి నీ మెదడు కాళ్ళలో ఉన్నట్టుంది. గుజ్జు పోయి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి జపం లేకుండా నీవు మాట్లాడలేవు. పోతిరెడ్డి రెగ్యులర్ కానీ ఏదైనా వాటర్లు జగన్ రెడ్డి నువ్వు కలిసి గోదావరి జలాల్ని పంచుకున్నారు. దొంగతనంగా తెలంగాణ ప్రజలను ద్రోహం చేసిన బాపతే నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డిరా బాబు, మేము కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైనా మహబూబ్ నగర్ కానీ ఎక్కడైనా సరే కృష్ణా జలాలు గోదావరి జలాలని సమపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందిరా ఎదవా ముక్కోడా అని చెబుతున్నావు. అది తర్వాత నువ్వేమైనా ఉంటే పాకి పని చేసుకో, జగన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళు, భోజనాలు తిను, మాట్లాడుకో. 2019-24 వరకు జగన్ రెడ్డి సమ్మిట్ పెట్టారు, వాళ్ళు వచ్చారు, అది మాట్లాడటం కళ్ళు కనపట్లేదా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్న కేసీఆర్కి చెప్తున్నావు, నీ దత్తపుత్రుడికి 11 వచ్చినాయి, నీకు కూడా రేపు ఆ 13కే 11కే పరిమితం అయిపోతావు. కేసీఆర్ మా దయా దాక్షిణాలతో మా క్యాడర్తో మా నాయకులు నీ పక్కన ఉన్నారు, అందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇంకా నీవు కూడా మా ప్రోడక్ట్వి, నిన్ను అందుకని వదిలిపెడుతున్నావు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేసీఆర్ ముక్కు నేలకు రాసుకొని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఇదంతా ఒక వాళ్ళ బంధం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రప్ప రప్ప అనే పదం వైసీపీ అధినాయకుడు మాట్లాడిన తర్వాతే ఈ ప్రభావం మొదలైందనుకోవచ్చు అంటారా రాష్ట్రంలో? అసలు ఏంటంటే ఈ పోలీసుల మీద ఎగబట్టడం కానీ, వైసీపీ నాయకులు లేదంటే మహిళల మీద దాడులు చేయటం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేయటం కానీ, ఈ వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన తర్వాత ఇదంతా అయిందనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు స్క్రిప్టీలకి? ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో పైచాచిక ఆనందం పొందాలంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్ రెడ్డి ఏం మాట్లాడాలి? అలా కాదండి, మీరు సమన్వయంగా ఉండండి, మనకు మళ్ళీ వస్తాయి, మనం పని చేద్దాం, రైతుల పక్షాన్ని నిలబడదాం, లేదంటే వాళ్ళ పక్షాన్ని నిలబడదాం, తెలుగుదేశం పార్టీ ఏమైనా చేస్తుంటే అడుగుదాం, వాగ్దానాలు నెరవేర్చారు అడుగుదాం, అసెంబ్లీకి వెళ్దాం. అరే ఇతను అసెంబ్లీకి రాడు, మళ్ళీ శాసనసభకి వెళ్ళమంటాడు. వీళ్ళందరికీ గైడ్లైన్స్ ఇచ్చేది ఎవరు? జగన్ రెడ్డి కాదా? ఈ సైకో బ్యాచ్ నిద్రలేపిద్ది. ఏమని? మీరు రఫా రఫా అంటే తప్పేం కాదంటాడు. మేము కూడా అంటున్నాం, నేను రఫా రఫా అనిపించమంటావా జగన్ రెడ్డి? చెప్పు. అరే బాబాయిని చచ్చిపోతే నిన్న వాళ్ళ చెల్లెళ్ళండి బయటకు వచ్చారు, ఆడబిడ్డలు. రాష్ట్రం ఆడబిడ్డల గురించి ఇతనికి ఏం పట్టదు, వాళ్ళ గవర్నమెంట్లో అన్నీ అవే జరిగినాయి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, నిండు ఒక మీటింగ్ పెట్టి షర్మిలారెడ్డి కానీ సునీతారెడ్డి కానీ ఏం మాట్లాడారు? మా అన్న దొంగోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, మా అన్నే ఉన్నాడు, జగన్ రెడ్డి ఉన్నాడు, మా బాబాయ్ హత్య కేసులో అంటున్నారు. సొంత చెల్లెలకే న్యాయం చేయలేని దద్దమ్మ. మేము దద్దమ్మ అని ఎందుకు అంటున్నావు? నువ్వు రఫా రఫా అంటే తప్పులేనప్పుడు నేను దద్దమ్మ అంటే వచ్చిందా? చెప్పు. ఆ రోజు నిండు సభలో మా లోకేష్ బాబుని మా భువనమ్మని అందరిని అంటూ ఉంటే మేము చూస్తూ ఉండాలా? అయినా ఊరుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్నాం బరాబర్, సొంత చెల్లెలకే న్యాయం చేసుకునే ఆడబిడ్డల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ జగన్ రెడ్డికి లేదని చెబుతూ, ఇప్పటికైనా సరే జగన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా సరే అమ్మ నీ పుట్టినరోజు చేసుకున్నావు, గర్భం నుంచి వచ్చావు, ఆడబిడ్డకి మీ తల్లికైనా న్యాయం చేయ, ఆస్తి మీద కోర్టులో కేసేసావు. సిగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి పాపం ఎక్కడున్నాడో కానీ అతను ఆత్మ ఘోషించి చచ్చిపోయింది. షర్మిలారెడ్డి మాట్లాడింది కూడా విన్న తర్వాత జగన్ రెడ్డి షర్మిలారెడ్డి మాట్లాడిన మాటలేంటంటే భారతీ రెడ్డి ఆడిచ్చే ఆట బొమ్మలో, అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఆట ఆడిచ్చే బొమ్మలో ఇతను ఆట వెలుపుగా వెళ్ళిపోతాడు. ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఈ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడని మేము కూడా ఇంతంత చింతిస్తూ, ఆడబిడ్డల గురించి మాట్లాడే నైతిక ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.